హాయ్ అండి, వెల్కమ్ టు రంగూస్ కిచెన్. నాకు నార్మల్గా దోశ, పెసరట్టు ఇలా తిని తిని బోర్ కొట్టి వెరైటీగా మిల్లెట్స్తో చేశానమాట. పెసరలు, కాబూలి శనగలు, కొర్రలు, కొంచెం పచ్చనిపప్పు నానపెట్టాను ఒక 5 అవర్స్. ఆ తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు, పసుపు, జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోండి. మినిమం 30 హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, 1 అవర్ అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పసుపు ఎందుకు వేసానంటే కలర్ కోసం, కలర్ మంచిగా వస్తుంది, గోల్డ్ కలర్ కోసం. తర్వాత పెనం పెట్టుకొని దీన్ని ఊతప్పం లాగైనా వేసుకోవచ్చు, గుంట పొంగనాల్లాగైనా వేసుకోవచ్చు, దోశలాగైనా వేసుకోవచ్చు. నేను ఊతప్పం లాగా వేస్తున్నాను. ఇలా పెనం మీద వేసుకొని ఉల్లిపాయలు వేసి ఆయిల్ వేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అది హోల్స్ పడి బాగా వస్తుంది. ఇది ఊతప్పం స్పాంజ్ లాగా బాగానే వచ్చింది మెత్తగా. తర్వాత టర్న్ చేస్తూ అటు ఇటు చేస్తూ కాల్చుకోవాలి. ఇది ఫైనల్గా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.